దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల. కానీ అదంతా గతం. మహేష్ బాబు ఆగడుతో మొదలైన శ్రీను వైట్ల ఫ్లాపుల పరంపర గతేడాది వచ్చిన విశ్వంతో కూడా ఆగలేదు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ సినిమాలు ఇస్తూ వస్తున్నాడు శ్రీను వైట్ల. అయితే తాజాగా నితిన్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని, మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోందని టాక్ వినిపించింది. సామాజ వర్గమన సినిమాకు పనిచేసిన నందు కథతో ఈ సినిమా చేస్తున్నారని అన్నారు. అయితే ఈ కథ మొదట యంగ్ హీరో నితిన్ వద్దకు వెళ్ళింది వాస్తవమే. శ్రీను వైట్ల చెప్పిన పాయింట్ నచ్చడంతో నితిన్ కూడా ఓకే చెప్పాడు. కానీ ఇప్పుడు అనుకోని కారణాల వల్ల నితిన్ ఈ సినిమా నుంచి బ్యాక్ స్టెప్ వేశాడు. దాంతో ఈ కథ నితిన్ దగ్గర నుంచి మరొక యంగ్ హీరో శర్వానంద్ దగ్గరకు చేరింది. శర్వానంద్ కు శ్రీను వైట్ల కథ వినిపించగా వెంటనే ఓకే చేశాడట. ప్రస్తుతం నారీ నారీ నడుమురారితో పాటు మరో 2 సినిమాల్లో నటిస్తున్నాడు శర్వానంద్. ఆ సినిమాలు ఫినిష్ చేసి శ్రీను వైట్లతో సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్తాడేమో చూడాలి. అయితే ఇటీవల నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసిన శర్వానంద్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుందా లేదా, ముందు నుండి అనుకున్నట్లు మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుందా అనేది చూడాలి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే శ్రీను వైట్ల లాగే శర్వానంద్ కూడా గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. మరి ఫ్లాప్ కాంబినేషన్ గట్టెక్కుతుందేమో చూడాలి.